వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ సెన్సార్షిప్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమాలకు సెన్సార్ విధించడం అనేది ప్రేక్షకులను అవమానించడమేనని, కాలం చెల్లిన ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు తన ఎక్స్ ఖాతా వేదికగా సెన్సార్షిప్ పై ఆయన సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. స్మార్ట్ ఫోన్లు, గ్లోబల్ స్ట్రీమింగ్, అపరిమిత సమాచారం అందుబాటులో ఉన్న ఈ యుగంలో ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ పెద్దలైన ప్రేక్షకులను సినిమా నుంచి కాపాడుతుందని నమ్మడం మూర్ఖత్వం అని వర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, ఇది ప్రజలను చిన్నపిల్లలుగా చూడడమేనని విమర్శించారు. దేశ నాయకుడిని ఎన్నుకోవడానికి 18 ఏళ్ల వ్యక్తికి ఓటు వేసే పరిణితి ఉంటుందని నమ్మినప్పుడు ఏ సినిమా చూడాలో, ఏది చూడకూడదో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉండదా? ఒక సినిమాలోని సన్నివేశం వారిని పాడు చేస్తుందని ఎలా అనుకుంటారు అని ఆయన ప్రశ్నించారు. సెన్సార్ విధానం ఆచరణలో విఫలమైందని వర్మ ఉదాహరణలతో సహా వివరించారు. థియేటర్లలో విడుదల కోసం ఒక సన్నివేశాన్ని కట్ చేయడం హాస్యాస్పదం. ఎందుకంటే కట్ చేయని వెర్షన్ కొన్ని గంటల్లోనే టోరెంట్లు, టెలిగ్రామ్ వంటి వేదికల్లోకి వచ్చేస్తుంది. దీనికి ఉదాహరణగా అబ్సెషన్ చిత్రంలోని తలబాదుకునే సన్నివేశాన్ని చెప్పవచ్చు. సెన్సార్లు దాన్ని కత్తిరించిన తర్వాత థియేటర్లలో సినిమా చూసిన వారి కంటే ఇన్స్టా రీల్స్లో 10 రెట్లు ఎక్కువ మంది ఆ సన్నివేశాన్ని చూసి ఉంటారు. సెన్సార్ కంటెంట్ను దాచిపెట్టదు, దానికి మరింత డిమాండ్ సృష్టిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ మొత్తం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని వర్మ పిలుపునిచ్చారు. తయారీదారులు, దర్శకులు ఇకనైనా సెన్సార్ అధికారుల ముందు మోకరిల్లడం ఆపాలి. మనం రాజీ పడిన ప్రతిసారి, స్వీయ నియంత్రణ పాటించిన ప్రతిసారి వారిని బలపరిచినట్లే అవుతుంది. సెన్సార్ బోర్డు ప్రస్తుత ఉనికిని న్యాయస్థానాల్లో బహిరంగ చర్చల్లో సవాల్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాల్లో కట్స్ విధించడం కాకుండా ఆ చిత్రంలో ఏముందో స్పష్టంగా వర్గీకరించి చెప్పాలని, చూడాలో వద్దో ప్రేక్షకులు నిర్ణయించుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ఎంతో విలువుందని, ఈ డిజిటల్ ప్రపంచంలో సినిమాను నిర్బంధించడం ఆత్మహత్య సదృశ్యమని పేర్కొంటూ #BanTheCensor అనే హ్యాష్ట్యాగ్తో తన పోస్ట్ను ముగించారు.